వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం చికెన్ పకోడీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోండి. చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే చికెన్ పకోడీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోండి. ఈ ఫ్లోర్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఎండు కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువైనట్లయితే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని సన్నగా పొడిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు నాననివ్వండి. 20 మినిట్స్ నానిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని కొద్దిగా యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ తిరిగి మనం యూస్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఈ పీసెస్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. అంతే, సింపుల్గా చికెన్ పకోడీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీని లెమన్ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల కోసం దీన్ని టమాటా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.